సో కోడ్ 9 నుంచి మీకు అక్కడ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో, ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఫేస్ చేయడానికి ఈజీ అయిందని మీరు అనుకుంటున్నారా? యెస్ మ్యామ్. ఎందుకంటే నాకు ఫస్ట్ నేను యాక్సెంచర్‌కి అప్లై చేసిన తర్వాత నాకు ఎప్పుడైతే రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యి యాప్టిట్యూడ్ ఎగ్జామ్ లింక్ వచ్చిందో అప్పుడు నేను మా యాప్టిట్యూడ్ సార్‌కి చెప్పాను. ఇలా నాకు యాప్టిట్యూడ్‌లో ఎగ్జామ్‌కి లింక్ వచ్చింది సార్ అంటే, సార్ వెంటనే నాకు ప్రీవియస్ పేపర్స్ అని అవన్నీ వాట్సాప్‌లో షేర్ చేసి పర్సనల్‌గా గైడ్ చేసి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, టాపిక్స్ ఏమేమి మళ్ళీ వాటిలో గేమింగ్ రౌండ్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఎక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అవన్నీ హెల్ప్ చేసి పర్సనల్‌గా సార్ నాకు హెల్ప్ చేశారు. దాని ద్వారా నేను యాప్టిట్యూడ్ కొంచెం ఈజీగా గేమింగ్ రౌండ్స్ అని ఎక్స్పీరియన్స్ వచ్చి క్లియర్ చేయగలిగాను. ఓకే. ముందు ప్రాక్టీస్ చేయడం వల్ల సార్ హెల్ప్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్‌లో ఏంటంటే మామూలుగా గ్రామర్స్ అనేవి మనం పెట్టుకున్నా కూడా ఒక లాస్ట్ రౌండ్స్‌లో ఏంటంటే వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చి అప్పటికప్పుడు మనల్ని ఓన్‌గా ఇంగ్లీష్‌లో ఆ టాపిక్‌ని 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. సో నాకేంటంటే ఇక్కడ మాకు ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ జరిగిన క్లాస్‌లో మేడం రోజు క్లాస్‌లో ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ పెట్టి ఇన్‌స్టెంట్‌గా ఒక టాపిక్ ఇచ్చి దాన్ని మనమే ఒక 5 మినిట్స్‌లో మన ఓన్ థింకింగ్ చేసి ఆ టాపిక్ గురించి మాట్లాడడం అని చేసేవాళ్ళు. సో అది మీకు ఇక్కడ ప్రాక్టీస్ అలా ఓన్‌గా ఒక టాపిక్‌ని మనమే 5 మినిట్స్ ఆలోచించి ఏమి ముందుగా సోర్స్ చేయకుండా అప్పటికప్పుడు ఆలోచించి ఆ టాపిక్ మీద మాట్లాడడం వల్ల అక్కడ కమ్యూనికేషన్‌లో కొంచెం హెల్ప్ అయింది. ఆ టాపిక్ మీద ఈజీగా మనం మాట్లాడగలిగాము. నెక్స్ట్ కోడింగ్ వచ్చి సార్ హెల్ప్ చేశారు. రోజు బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం కాబట్టి ప్రోగ్రామింగ్ అనేది చేయగలిగాము. సో ఇలా ఇక్కడ ఒక్కొక్కరు ఒక వేలో హెల్ప్ చేసి నా రౌండ్స్ అనేవి కొంచెం ఈజీగా క్లియర్ అయినాయి.